యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేంలో పుడతారని మీకా ద్వారా ప్రకటించబడితే చాలామంది అనుకోవచ్చు బెత్లెహేంలో ఎప్పుడో జరుగుద్దిలేండి, జరుగుద్దో లేదో అని చాలామంది అనుకుని ఉండొచ్చాము. కానీ కొన్ని వందల సంవత్సరాలు ఆ మాట చెప్పి గతించిపోయిన తర్వాత యేసు ప్రభువారు బెత్లెహేంలో ఆయన జన్మించారు. వాస్తవానికి యేసు ప్రభువారు బెత్లెహేముకు వెళ్ళడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఆ టైంలో లేవు. నజరేతుకు సంబంధించిన యోసేపు మరియు మరియలు వాళ్ళిద్దరూ కూడా ప్రదానం చేయబడ్డారు. ఇశ్రాయేల్లో ఉన్న సంప్రదాయం ప్రకారం ప్రదానం చేయబడిన తర్వాత లేదా నిశ్చితార్థం చేయబడిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 year ఆగేవారట వివాహం చేసుకోవడానికి. ఈ 1 year టైంలో, ఈ 1 సంవత్సరం టైంలో ఆ స్త్రీ ఆ పురుషునికి నమ్మకంగా ఉండాలి, ఆ పురుషుడు స్త్రీకి నమ్మకంగా ఉండాలి. ఈ 1 year టైంలో ఒకవేళ వాళ్ళ మీద ఏమన్నా నిందలు కానీ లేకపోతే రూమర్స్ కానీ వస్తే ఆ వివాహాన్ని బ్రేక్ చేసేవారు, వారు ఆ వివాహాన్ని చేసుకునేవారు కాదు. అలాంటి సందర్భంలో యోసేపు మరియు మరియలు ఇద్దరు కూడా ప్రదానం చేయబడిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక న్యూస్ వచ్చింది, మరియ గర్భవతి అని, దేవుడు ఆమెను దర్శించాడని. యోసేపు రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఇది ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేయడం, అందరి మధ్య మరియను ఇబ్బంది పెట్టకూడదు అని మంచి మనసుతో ఆలోచన చేశాడు. కానీ దేవుడు చెప్పాడు, ఇది దేవుని కార్యం. దిస్ ఈజ్ ద మిరకల్ ఆఫ్ గాడ్. గాడ్ హస్ చోజన్ మేరీ. దేవుడు మరియను ఎన్నుకొనడం ద్వారా ఈ బృహత్తరమైన మహత్తరమైన కార్యం ప్రపంచంలో జరుగుతుంది అని దేవుడు చెప్పగానే ఆ దేవుని స్వరాన్ని అర్థం చేసుకున్నాడు యోసేపు. అప్పుడు మరియను చేర్చుకున్నాడు. వాస్తవానికి వాళ్ళిద్దరూ ఉన్నది నజరేతుల్లోనే. సో యోసేపులో ప్లానింగ్ అంతా జరిగిపోతూ ఉంది. ఓకే, మరియమ్మ గారిని ఈ ఇంట్లో డెలివరీ చేయించాలా, ఇదిగో ఎవరున్నారు ఇక్కడ, అమ్మ మీరు కొంచెం డెలివరీ చేయండి మరియ గారికి, ఇక్కడ ఉంటాం మేము కొంతకాలం ఇక్కడ ఉండి ఈ ఇంట్లో ఉండే యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తర్వాత ఆయన ఇక్కడే పెంచుతామని. ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్లాన్స్, చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో నజరేతులోనే యోసేపు మరియలు ఉండిపోతే రక్షకుడు అక్కడ పుడితే ప్రవచనం నెరవేరదు. అందును బట్టే దేవుని కార్యాలు కొన్నిసార్లు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, వెంటనే సీజర్ అగస్టస్ ద్వారా సెన్సస్ తీయబడాలనే ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ప్రజాసంఖ్య రాయాలి అనే ఆజ్ఞ జారీ చేయబడగానే, ప్రజాసంఖ్య రాయబడ్డం అంటే ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పేర్లు నమోదు చేయించుకోవాలి. కురేనియు సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన ప్రజాసంఖ్య అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం ప్రారంభంలో మాటలు ఉన్నాయి. సో ఆ ప్రజాసంఖ్య కనుక లేకపోతే యోసేపు మరియలు అక్కడికి వెళ్ళి ఉండేవారు కాదు. వారు నజరేతులోనే ఎక్కడో చోట ఉండిపోవాలనే ప్లానింగ్ వారికి ఉంది. ఆమె మరియమ్మ గారు అప్పటికే నిండు చీలాలిగా ఉన్నారు ఆమె. అలాంటి సందర్భంలో నజరేతు నుండి యూదయ దేశంలోని బెత్లెహేం వరకు వారు ప్రయాణం చేశారు అంటే ఎంత ప్రయాస, ఎంత కష్టము. కొన్నిసార్లు నీకు ప్రయాసలు ఎదురు కావచ్చు. దేవుని ప్రణాళికలు నెరవేర్చబడుతున్నప్పుడు కొన్నిసార్లు కష్టం ఉండొచ్చు. దేవుని ప్రణాళికలు కొన్నిసార్లు చాలా ఈజీగా జరిగిపోతాయని అనుకోవద్దు. యూ నీడ్ టు గో త్రూ సమ్ సఫరింగ్, సమ్ టాయిల్. కొన్ని శ్రమలు, ఇబ్బందులు కూడా నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్ అనే విషయం ఆ సంఘటన జరిగిన తర్వాత లేదా ఆ కార్యం జరిగిన తర్వాత నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శ్రమ బాధ వీళ్ళు ఎదుర్కొంటున్నారో, నజరేతు నుండి ఒక నిండు చూలాలు బెత్లెహేం వరకు ప్రయాణం చేయడం అంటే సుమారుగా ఒక 100 మైళ్ళ ప్రయాణం ఆ టైంలో వారు చేయాలంటే అంత ఈజీ అయిన పని కాదు. ఇప్పుడులాగా ఏసీ కార్లు, ఏసీ ట్రైన్లు, చాపర్లు, ఫ్లైట్లు లేవు ఆ టైంలో. దే హ్యాడ్ టు ట్రావెల్ ఆన్ రోడ్. వాళ్ళు ఇద్దరు కూడా కాలినడకన ప్రయాణం చేసుకుంటూ రావాలి. వాళ్ళు ప్రజాసంఖ్య రాయబడ్డం ద్వారా వారు నజరేతు నుండి బెత్లెహేముకు రాగలిగారు. అక్కడ వారికి సత్రంలో స్థలం లేకపోతే జన్మనివ్వడానికి ఒక పశువుల పాకలో, పశువుల తొట్టెలో ప్రభువుని పరుండబెట్టారు మరియమ్మ గర్భం ధరించి. సో మీకా గారు ఆల్రెడీ చెప్పారు బెత్లెహేములో రక్షకుడు పుడతాడని. సో దోస్ థింగ్స్, దోస్ సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్ దెమ్ టు గో టు ద బెత్లెహేమ్ ఇన్ జుడియా. అక్కడ యేసు ప్రభువారు పుట్టడం ద్వారా తన ప్రవచనాన్ని ఆయన నెరవేర్చారు. లిసన్ టు మీ డియర్ ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ సఫరింగ్,
if you are going through a toil, if you are going through a problem this morning, ఈ ఉదయకాల్సిన ఒకవేళ శ్రమ, కష్టం, దుఃఖం, వేదన, ఏదో తెలియని బాధ ఒకవేళ హృదయంలో ఉందా, ప్లీజ్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ అండ్ హీ ఈజ్ క్రాఫ్టింగ్ థింగ్స్ ఫర్ యూ. దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలనే అంత ఖచ్చితంగా నెరవేరిస్తే ఆయన స్వయంగా మాట్లాడే మాటలు ఇంకెంత స్పష్టంగా నెరవేరుస్తాడు ఆలోచించేయండి. హల్లెలూయా. హీ ఈస్ ద గాడ్ హూ కెన్ ఫుల్ఫిల్ హిస్ వర్డ్ అండ్ హిస్ ప్రామిసెస్. దేవుడు కేవలం ప్రాఫెసీలు మాత్రమే కాదు, తన ప్రామిసెస్ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. యూదయ దేశపు బెత్లెహేములో క్రీస్తు ప్రభువారు పుట్టడం ద్వారా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని, దేవుని వాక్యం నిరర్థకం కాదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట, ప్రతి వచనము, ప్రతి అక్షరము, ప్రతి అధ్యాయము, ప్రతి పుస్తకము దైవ ప్రేరేపితమని చాలా స్పష్టంగా రుజువు చేయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.